ఇది తెలుసా? శ్రీరాముడు 3 రోజుల పాటు ఉపవాసం ఉండి తనకి దారి ఇవ్వమని సముద్రుణ్ణి వినయంగా ప్రార్థించాడు. కానీ సముద్రుడు ఎంతకీ తన అలల ఉద్రిక్తత తగ్గించకపోవడంతో శ్రీరాముడు ఆగ్రహించి సముద్రుడిపైన బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టాడు. దాంతో భయపడిన సముద్రుడు శ్రీరాముడు ముందుకు వచ్చి లోతు తన స్వభావం అని చెప్పి, లోతు తగ్గిస్తే తనలో ఉన్న జీవరాశులన్నీ మరణిస్తాయి కాబట్టి ఆ గుణాన్ని తాను విడిచిపెట్టలేనని చెప్పి వానరులు వారధి కట్టేటప్పుడు అలల ఉద్రిక్తత తగ్గించి వారికి సహకరిస్తారని శ్రీరామునితో చెప్పాడు. దాంతో ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రాన్ని ఏం చేయమంటావు అని శ్రీరాముడు సముద్రుణ్ణి ప్రశ్నించగా, ఆ ప్రాంతానికి ఉత్తరం వైపు ఉన్న ద్రుమకుల్యం అనే ప్రాంతంలో భయంకరమైన అబీరులు నివసిస్తున్నారని, శ్రీరాముడు ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రాన్ని ద్రుమకుల్యం వైపు సంధించమని సముద్రుడు ప్రార్థించడంతో శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని ద్రుమకుల్యం వైపు ప్రయోగించి అబీరులందరినీ అంతం చేస్తాడు. బ్రహ్మాస్త్రం తగిలిన ప్రాంతంలో పాతాళగంగ పైకి ఉబికి వ్రణకూపం అనే జలపాతం ఏర్పడింది. జై శ్రీరామ్.